రెట్రో. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. సూర్య గారి ప్రతి సినిమాకి ఏదో ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఈసారి కూడా మంచి సినిమాతో వచ్చారని చెప్పొచ్చు. ఈ కామెడీ ప్లస్ లవ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఈ సినిమాలో. రెట్రో సినిమా అయితే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. రెట్రో సినిమా పేరుకు తగ్గట్టుగానే 90s 80s ఆ టైంలో నడిచే ఒక స్టోరీ అయి ఉంటుంది. సినిమా నుంచి రిలీజ్ అయిన ఇప్పటికే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలానే బాగున్నాయి. మంచి పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి ఈ సినిమాకి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక పాట కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది, మంచి వైబ్ ఇస్తుంది. సూర్య గారి కొత్త సినిమా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ సినిమాలో సూర్య గారి లుక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పచ్చు. ఒక వింటేజ్ సూర్యని చూసినట్టుంది ఈ సినిమాలో. ఇప్పటికే ఈ ట్రైలర్ అయితే యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది. 2 డిఫరెంట్ టైమింగ్ జోన్లో నడిచే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ ఫాదర్ ఉంటాడు, అతనికి హీరో వల్ల పోయినప్పుడు నెక్స్ట్ అతని కొడుకు వచ్చి ఎలా విలన్ల మీద తన పగ తీర్చుకుంటాడు అనేది స్టోరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ అయితే మన పూజా హెగ్డే గారు కనిపిస్తున్నారు గైస్. అంటే ఇప్పట్లో ఉన్న సెంటిమెంట్ చూసుకుంటే పూజా హెగ్డే గారు ఉన్న ఏ సినిమా కూడా హిట్ అవ్వదు అని సెంటిమెంట్ ఉంది. చూద్దాం ఈ సినిమా అయినా పూజా హెగ్డే గారికి కలిసి వస్తుందేమో అని. ట్రైలర్ చూస్తే ఒకటే డౌట్ వస్తుంది, పూజా హెగ్డే గారికి ఎక్కడ ఒక్క డైలాగ్ కూడా లేదు. అంటే ఒకే ఒక డైలాగ్ ఉంది, అది చిన్న డైలాగు. సూర్య గారి నుంచి కంగువ సినిమా తర్వాత వస్తున్న, అంటే కంగువ మన అందరికీ తెలిసే ఉంటుంది, అంతగా ఏమీ ఆడలేదు సినిమా అది. ఓకే గైస్, ఈ మూవీ రిలీజ్ని అయితే మూవీ టీం అఫీషియల్గా రిలీజ్ చేసింది. అంటే మే 1 రిలీజ్ కానుంది ఈ సినిమా థియేటర్లో. ఒకవేళ మీరు ఈ సినిమా ట్రైలర్ చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ప్లీజ్.